తన విలన్ పాత్రలతో వణికించిన నటుడు ఇక లేరు. గజిని విలన్ ప్రదీప్ రావత్ మరణ వార్త సినీ ప్రపంచాన్ని విషాదంలో ముంచేసింది. ఆయన సినీ ప్రయాణం గురించి తెలుసుకుందాం. భారత సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. విలన్ పాత్రలకు కొత్త గుర్తింపు తీసుకొచ్చిన ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ కన్ను మూశారు. 74 ఏళ్ల వయసులో ముంబైలో ఆయన తుది శ్వాస విడిచినట్టు సమాచారం. వివరాల ప్రకారం గత కొంతకాలంగా ఆయన క్యాన్సర్ కు చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో పాటు గుండెపోటు రావడంతో ఆయన మరణించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ వార్తతో సినీ పరిశ్రమతో పాటు అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రదీప్ రావత్ పేరు చెప్పగానే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది గజిని సినిమాలోని ఆయన పోషించిన భయంకరమైన విలన్ పాత్ర. ఆ పాత్రతో దేశవ్యాప్తంగా ఆయనకు విశేష గుర్తింపు లభించింది. తన గంభీరమైన రూపం, కఠినమైన హావభావాలు, శక్తివంతమైన డైలాగ్ డెలివరీతో ఆయన ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. అయితే ఆయన సినీ ప్రయాణం అక్కడితో ప్రారంభం కాలేదు. ప్రముఖ నిర్మాత బిఆర్ చోప్రా రూపొందించిన మహాభారత్ టెలివిజన్ సీరియల్లో అశ్వత్థామ పాత్రతో ఆయన తన నటన జీవితాన్ని ప్రారంభించారు. అనంతరం సర్ఫరోష్, లగాన్ వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించారు. తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా ప్రదీప్ రావత్ ఎంతో సుపరిచితుడు. సై, ఛత్రపతి, భద్ర, లక్ష్మి, దేశముదురు, స్టాలిన్ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో ఆయన ప్రతి నాయకుడిగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఆయన పోషించిన ప్రతి విలన్ పాత్రలో ఒక ప్రత్యేకమైన శైలి కనిపించేది. హీరోకి గట్టి పోటీ ఇచ్చే నటన, గంభీరమైన వ్యక్తిత్వం, సహజమైన నటన ఆయనను ఇతర విలన్ల నుంచి ప్రత్యేకంగా నిలబెట్టాయి. తెలుగు, హిందీ మాత్రమే కాకుండా తమిళ, నేపాలీ చిత్రాల్లో కూడా ఆయన నటించారు. ఇటీవల ఒక నేపాలీ సినిమా షూటింగ్ ని కూడా పూర్తి చేసినట్టు సమాచారం. ఆయన మరణాన్ని నటి రోష్ని ఆర్చేజా ధృవీకరించినట్టు పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. అలాగే ఆయనతో కలిసి నటించిన యశ్పాల్ శర్మ కూడా సోషల్ మీడియా ద్వారా తన సంతాపాన్ని తెలియజేస్తూ భావోద్వేగానికి నివాళులు అర్పించారు. ప్రదీప్ రావత్ కుటుంబంలో ఆయన భార్య కళ్యాణి, 2 కుమారులు ఉన్నారు. ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. సినిమాల్లో ప్రతినాయకుడిగా కనిపించిన నిజ జీవితంలో సౌమ్య స్వభావంతో అందరినీ గౌరవించే వ్యక్తిగా ఆయనకు మంచి పేరుంది. ఆయన నటించిన పాత్రలు, ఆయన చూపించిన నటన ప్రతిభ భారత సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి.